అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు గెలిచే లక్ష్యంతో మొదలుపెట్టి ఇప్పుడు ఎందుకు స్థానిక స్థాయిలోకి దిగింది. ప్రస్తుతం జగన్ సొంత నియోజకవర్గంలో సొంత మండల జెడ్పీటీసీ సీటును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది. జగన్ గారు నేరుగా ప్రచారానికి రాకపోయినా పులివెందుల జెడ్పీటీసీ గెలుపు వైపు ఆయన వ్యూహాలు ఎలా పనిచేస్తున్నాయి. ఈ రోజు మనం చర్చించుకోబోయేది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికపై. ఇది కేవలం ఓ చిన్న స్థాయి ఎన్నిక కాదు, ఇది వైసీపీకి ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా మారింది. 2 ఏళ్ల కిందట వైసీపీ కాంగ్రెస్ పార్టీ నినాదం 175 అసెంబ్లీ సీట్లు వైసీపీకి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు టార్గెట్ పులివెందుల జెడ్పీటీసీ గెలుపు. జగన్ మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో పార్టీకి బలం చూపించే సమయం ఇది. 2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి జగన్ గారిని వెంటాడుతోంది. ఈసారి అలాంటి తప్పు జరగకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి చిన్న డీటెయిల్ తన నియంత్రణలోకి తీసుకుంటున్నారు. జగన్ గారు గ్రౌండ్ లోకి రావడం లేదు, కానీ ఓటింగ్ వైజ్ డేటా, కేడర్ స్ట్రాటజీ, టీడీపీ మూవ్మెంట్స్ అన్ని లైవ్ ట్రాక్ లో. వైసీపీకి ఇది ప్రతిష్టా హోరు, టీడీపీ ఇది ప్రతీకార యుద్ధం. పులివెందులలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి గారి సతీమణి పోటీలో ఉండడంతో ఈ ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇవాల్టి పరిస్థితిలో ఓటింగ్ పరంగా వైసీపీ బలంగా ఉన్నప్పటికీ వ్యవస్థలపై, వ్యవహారాలపై టీడీపీ ముందంజలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు ఏవైనా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో మైలురాయి అవుతుందని స్పష్టం. జగన్ గారి స్ట్రాటజీ వర్క్ అవుతుందా? టీడీపీ గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా? ఫలితాల కోసం వేచి ఉండాలి. ఈ రోజు ప్రత్యేక విశ్లేషణ. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.